నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకి రకరకాల కోరికలు ఉంటాయి చాలా మందికి. అంటే వాళ్ళ పరిస్థితుల బట్టి వాళ్ళ కోరికలు ఉంటాయి. మనసులో ఏదో ఒక కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనసులో ఏ కోరిక ఉన్నా సరే, ఇది చేస్తే తప్పకుండా అది ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అనేటువంటి రెమెడీ ఏదైనా ఉందా అమ్మా? అంటే పరిహారాలన్నీ ఉంటాయన్న ప్రతి ఒక్క సమస్యకి. అయితే మనం ఏం కోరిక అనేది అది మనకి న్యాయమైంది, కొంచెం ధర్మబద్ధమై ఉండాలి. ఇప్పుడు చాలా మంది కోరికలు అంటే ఇవాళ రోజున సొసైటీలో చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా మారిపోయారంటే పాపం వాళ్ళకి సరిగా అవగాహన లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల నాకు ఇది కావాలి అంటే దాని గురించి విశ్లేషణ కూడా లేదు. కన్ఫర్మ్గా కావాలని చెప్పి అడుగుతున్నారు. అడిగిన విషయాల్లో కొంతవరకు న్యాయం లేకపోతే జరగదు. ఇప్పుడు మనము ఏ కోరికైనా తీరాలి అంటే మనం కొంచెం ధర్మబద్ధంగా ఉండాలి. అది ఎటువంటి ధర్మబద్ధంగా అంటే తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి, గౌరవం ఇచ్చి, తర్వాత మనం ఎవరితో అయినా ఏ విషయంలో అయినా ఈర్ష్య ద్వేషాలను పెంచుకోకుండా ఉంటే అప్పుడు మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. పెద్ద కష్టపడకలేదు వీటి కోసం. మానవ జీవితంలో అందరికీ సౌలభ్యమైనది ఒకే ఒక విషయం ఏంటంటే ఎదుటి మనిషిని చూస్తే అసూయపడకూడదు, వాళ్ళకి ఏదో ఉందని మనం బాధపడకూడదు, అలాగని వాళ్ళని ద్వేషించకూడదు. ఆ కాలం అంటే ఏ కారణం లేకుండా ఊరికే ద్వేషం నాకు ఎందుకో నచ్చలేదు అందుకని ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి అనడం కానీ, ఏ సందర్భం సమయం లేకుండా గొడవ పడ్డం కానీ చేయకూడదు. కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ట్రాఫిక్లో, వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళ మనకు వాళ్ళు వెళ్దాం అనుకుంటారు, వీళ్ళు మనకు వీళ్ళు వెళ్దాం అనుకుంటారు. మధ్యలో ఏదో తగిలితే వాళ్ళు గ్లాస్ దించాలి తెలియకుండా వీళ్ళు తిడతారు, అలాగే వీళ్ళు గ్లాస్ దించాలి తెలియకుండా వీళ్ళు తిడుతుంటారు. అవి ఎవరు వింటారో మాటలు? మన శరీరం, మన మైండ్ వింటుంది. వాళ్ళు వినరు కదా. కారులోంచి తిట్టామనుకోండి వాళ్ళకి వినిపించదు. కారు దించి తిడితే అప్పుడు ఏదో తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు, లేదా కారు తిట్టుకుంటారు, చేతులు చూపించుకుంటారు. ఇవన్నీ కొన్ని ఏంటంటే తెలియకుండా చేసే దోషాలు. దీనివల్ల ఏంటంటే మనసులో మనకి ఎప్పుడు కొన ఆవేశం, ఉద్రేకత అంటే కోపము, మొండితనము, పంతము 100 సార్లు నాకు జరగట్లేదు పవర్ ఆఫ్ స్పోకెన్ వాళ్ళగా మాట్లాడుతుంటారు. 100 సార్లు నాకు ఇది అవ్వదు, నేను అలా వెళ్తే అవ్వనే అవ్వదు, నేను చెప్తే అసలు జరగదు, నేను బయటికి అంటే అస్సలు జరగదు అని చెప్పి ఈ మాటలు మాట్లాడుతుండి ఇలా మానసికంగా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు నాకు జరగదు అనేసి. సో మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఏ వేళలో ఏ సమయం బట్టి ఆ సమయంలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకండి, కొంచెం జాగ్రత్తగా మీకు కావాల్సింది ఏదో అడగండి, అదే మాట్లాడండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, తదాస్తు అనేస్తారు అని చెప్పి ఈ సమయంలో ఈ మాట అనక, ఈ సమయంలో ఆ మాట అనకూడదు అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు మాట వినట్లేదు అసలు మన లైఫ్ ఎలా వెళ్ళిపోతుందని ఆలోచించట్లేదు. పొద్దున్న లేచి ఒక దేవుడు దండం పెట్టుకొని వెళ్ళడం కూడా రావట్లేదు జనాలకి. అదేదా నమస్కారం చేయడానికి కూడా బోల్డ్ కండిషన్స్. నేను టిఫిన్ తిన్నా, నేను నిన్నటి బట్టలు వేసుకున్నా, నేను స్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళను అని చెప్పి ఇలా రిస్ట్రిక్షన్స్ మనమే పెట్టుకున్నాం ప్రకృతిలో సహజ సిద్ధంగానే భగవంతుడు ఒక స్మరణతోనే ఉంటుంది ప్రకృతి అంతా. ప్రకృతిలో మనకు కనబడవు. ఒక చెట్టు కానీ, ఒక పుష్పం కానీ లేకపోతే ఒక శ్వాస గాలి కానీ, ఇవన్నీ కొన్ని నామస్మరణ చేస్తూనే ఉంటాయి. అందుకే మనకు అలా ఉంటుంది. సో అందుకే ప్రకృతికి కోపం వస్తే మన లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. పంచభూతాల్లో ఏ ఒక్క భూతానికి కోపం వచ్చినా మన లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది కదా. చాలాసార్లు చూసాం మనం, వరదలు వచ్చాయి, తర్వాత వీధురుగాలు లేసాయి, తర్వాత భూకంపాలు వచ్చాయి, ఎలాగ కదిలిపోయాం. కానీ వాటిని ఒక ఆధీనంలో పెట్టడానికి ఏంటంటే వాళ్ళు నిరంతరం నామస్మరణ చేస్తుంటారు. ఇలాగా మనకు అభిష్టాలు తీరాలి, కోరికలు తీరాలంటే సహజసిద్ధంగా ఎదుటి వాళ్ళ గురించి కొంచెం మంచితనంతో ఆలోచించడం, ఒక పాజిటివ్ వే మనలో డెవలప్ చేసుకోవడం. ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ముందు మనలో ఉన్న పాజిటివ్ ఏంటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పని చేయగలను నమ్మకం మీకేముంది అది మీరు తెలుసుకోవాలి. నాకు ఈ ఇష్టం ఇవంటే ఇవన్నీ నాకు ఇష్టం అని లిస్ట్ ఆఫ్ రాసుకోవాలి అనుకోండి. నేనేం మార్చుకోవాలని మీకు తెలిసిపోతుంది. ఏది మార్చుకోవాలి తీసేయాలి, ఇది మార్చుకోవాలి, కొన్ని మార్చాలి, కొన్ని తీసేయాలి, అది ఖచ్చితంగా తీసేయాలి. అట్లా అంటే మానసికంగా మనం శారీరకంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలి అంటే
మనలో ఉన్న నెగిటివ్స్ ఎక్కడ అవన్నీ తీసి బయటేసి ఐఎమ్ వెరీ పాజిటివ్, నాకు అన్నీ మంచి జరుగుతాయి, నాకు అంతా మంచి జరుగుతుంది, నాకు అన్ని వేళల్లో మంచి జరుగుతుంది అండి, నేను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నాకు దేవుడు ఇచ్చి తీరుతారు అని ఈ పదాలు వాడడం వల్ల ఒక 40 రోజులు ఇలా మాట్లాడండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కువ మంత్రాలు సాధనలు అవన్నీ అక్కర్లేదు. మంత్రానుష్ఠానాలు, మంత్ర సాధనలు, దేవుడి కూర్చొని నిరంతరం పూజలు జపాలు చేయని అవసరం లేదు. మనం పాజిటివ్గా ఉండ అలవాటు చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ కష్టాల్లో ఒక్కసారి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించాలి. మనం అప్పుడు కొలీగ్స్ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసి ఒప్పుకొని ఏదైనా మాట్లాడారు, నాకు నచ్చలేదు, ఇలా చేసా అలా చేసా అని చెప్పేసి, ఓకే తను ఏదో ఒక టెన్షన్లో మాట్లాడింది అని చెప్పి మీరు అలా పాజిటివ్ తీసుకోండి. ఒక 41 days చేసి చూడండి. మీకు 41 days తర్వాత 42 days నుంచి మీ చుట్టూ అందరూ ఉంటారు, మీతో మాట్లాడతారు, మీకు ఏది కావాలో అది వాళ్ళు కోరుకుంటుంటారు. నీకు కాకపోతే ఎవరు చదువుతుంది, నువ్వు నిరంతరం మంచి మాట్లాడుతుంటావు, నిరంతరం అందరి గురించి మాట్లాడుతుంటుంది, నిరంతరం అందరి గురించి ఆలోచిస్తుంటుంది అని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కలిసిపోతారు. ఎందుకంటే మనం ఇలా ఉన్నామంటే సాక్ష్యం ఎవరంటే పంచభూతాలు. మనం ఎలా ఉన్నాం అన్నది పంచభూతాలే సాక్ష్యం. మనం లోపల ఒకటి బయట ఒకటి చాలా మంది మాట్లాడతారు, బయట చాలా సాఫ్ట్ మాట్లాడి వాళ్ళ పక్కకి వెళ్ళగానే చాలా వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడతారు. అప్పుడు పంచభూతాలు ఉంటాయి కదా, అవి మనకు హెల్ప్ చేయవు. అవి మనకు హెల్ప్ చేయాలంటే మనం లోపలైనా బయటైనా ఒకేలా ఉండాలి. ఒకేలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకేలా ఉండడం ఎవరికి సాధ్యం కాదు, కాకపోతే ప్రయత్నం చేయాలి. ఒక ప్రయత్నపూర్వకంగా ఒక 41 days ఏదైతే దీక్ష అనుకుంటున్నామో, నేను ఈ 41 days పాజిటివ్గా ఆలోచించడం తప్ప నెగిటివ్ ఆలోచించను. ఇన్ కేస్ నాకు నెగిటివ్గా వాళ్ళు ఆలోచించుకున్నా, అది నీకు తెలిసినా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే వాళ్ళకి ఏదో ఒక విషయంలో నేను ఏదో వాళ్ళకి బాధ పెట్టినట్టున్నా, అందుకే వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్నారు, పర్వాలేదు, నాకు వాళ్ళ మీద ఏ కోపం లేదు, ఏ ద్వేషం లేదు అనుకొని 41 days ఉండండి. సో పొద్దున్న లేవగానే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్తుండండి. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే మనకి ఉన్న వాల్యూస్ తెలియదు. చాలామంది మనకంటే కింద వాళ్ళని చూస్తుండాలి. ఇప్పుడు మన కింద చాలామంది ఏంటంటే ఇంటి పనులు చేసుకుంటుంటారు, ఇంకా ఇస్త్రీ పనులు చేస్తుంటారు, ఇంకా అవి కాకుండా పేపర్లు వేస్తుంటారు. కొంతమంది ఏమీ లేక రోడ్డు మీద మనం వెళ్తుంటే యాచిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికంటే బెటర్ లైఫ్ ఇచ్చారు కదా, అట్లీస్ట్ మనం వాళ్ళకి పెట్టే స్థాయిలో ఉన్నాం కదా, ఇంకా మనకి ఏదో ఇవ్వలేదు కాదు, ముందైతే మనం బెటర్గా ఉన్నాం వాళ్ళతో. సో దానికి థ్యాంక్ యూ గాడ్ చెప్పాలి అండి. ఉద్యోగం ఇవ్వలేదంటే అది ఎందుకు ఇవ్వలేదో, దాని దేనివల్ల కారణమో, అది ఏ ప్రారంభ కర్మ అనుభవించడానికి ఇవ్వలేదో, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అని రోజు పొద్దున్నే సాయంత్రం దాకా ఈ మాటలు అనండి. మీకు 41 days తర్వాత జరగకపోతే అడగండి, ఏదైనా సరే ఏ కోరిక జరుగుతుంది. కానీ అది ధర్మబద్ధమైంది ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కోరికలు అనగానే వాళ్ళ ఉద్యోగం పోవాలనో, లేకపోతే నా కళ్ళ ముందు అది కనిపించొద్దనో, ఇలాంటి కోరికలు కాదు. ఇంకొకరి పతనం కాదు, మనకు కావాల్సిన అడగాలి. దేవుడికి ఎప్పుడు కూడా మనకేం కావాలో అది అడగాలి తప్ప పక్క వాళ్ళ గురించి మనం అడగకూడదు. ఒకవేళ మనకి ఏదైనా ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏదైనా అదృష్టం ఉంటే, వాళ్ళ జాతకంలో ఏదైనా అదృష్టం ఉంటే వాళ్ళకి ఆ యోగాన్ని కలిగించి స్వామి అని చెప్పి మంచి కోరుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా కష్టపడుతున్నారు, ప్రమోషన్ కోసం ఈ కొలీగ్ అడిగింది, సర్లే వెళ్ళి ప్రార్థన చేస్తాను, దేవుడా ఆ అమ్మాయి జాతకంలో అదృష్టం ఉంటే ఖచ్చితంగా అమ్మాయికి ఆ ప్రమోషన్ ఇవ్వు అని కోరుకోవచ్చు. ఎందుకంటే లోకంలో ఉండే ప్రతి విషయాన్ని పాజిటివ్గా మనం కోరుకుంటే మనం ఖచ్చితంగా మన కోసం పాజిటివ్గా జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి చూస్తుంటుంది. ఎవరు చూస్తారు మనని? ప్రకృతే చూస్తుంది. కళ్ళు మూసుకున్నాం, లైట్లు ఆపేసాం అంటే చూడకుండా ఉంటుందా? ఖచ్చితంగా చూస్తుంది. సో భూమి మన భారాన్ని మోస్తూ ఆవిడ మనలో ఉన్న ఎనర్జీని మొత్తం క్యాచ్ చేసి చదువుతుంది మనం ఎలాంటి వాళ్ళమని. ఇప్పుడు భూమి మీద కదా నిలబడే శక్తి ఉంది, ఆకర్షణ శక్తి. ఈ ఆకర్షణ శక్తిలో నిలబడుతున్నాం అంటే మన విషయాలు అన్నీ కూడా తల్లికి తెలుస్తుంది. మనం కూర్చొని జపం చేస్తున్నాం అంటే అందుకే కింద ఒక ఆసనం వేసుకొని కూర్చొని చేయడం చెప్పాలి. మనం జపం చేస్తే ఆ జపం ఒక వాల్యూస్ అన్ని ఆవిడ తెలుస్తుంది దేనికోసం చేస్తున్నాం అనేసి. అందుకే ఏదైనా ఒక ఆసనం వేసుకొని చేయండి, లేదా ఆ జపం అంత మొత్తం దారం వెళ్ళిపోతుంది, మళ్ళీ మీకు ఉండదు ఎనర్జీ అని చెప్పి అని చెప్తారు. సో మనలో ఉన్న ఎనర్జీని ఆవిడ చదవగలిగినప్పుడు మనం మంచి పనులు చేస్తే ఆవిడ చదువుతారు 100%. మనం ఏ కోరిక ఉన్నా సరే 41 days పొద్దున లేవడం, స్మైలింగ్ ఫేస్ అంటే నవ్వుతూ ఉండాలి చక్కగా. అండ్ 41 days వరకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అంతే. రోజుకి ఎన్నిసార్లు చెప్పాలి అలా? ఎన్నిసార్లు ఏది అనిపించినప్పుడు చెప్పడమే. అయితే దీనికి నియమాలు లేవు. ఇప్పుడు నేను మంతా చెప్పాను అనుకోండి, నేను ఈ టైంలో చేయొచ్చా, నేను బయట ఉన్నప్పుడు చేయొచ్చా, నేను నాన్ వెజ్ తిన్నప్పుడు చేయొచ్చా అని అడుగుతారు. కానీ భగవంతుడి కృతజ్ఞత చెప్పడానికి తింటండి, ఆ మంచి భోజనం తిన్నారు, ఆ భోజనం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్ చెప్పచ్చు. మంచి బట్టలు వేసుకుని అందం కనిపించారు, ఇంత అందంగా తయారు చేసినందుకు థ్యాంక్ యూ గాడ్ చెప్పచ్చు. అండ్ మీతో ఒక మంచిగా మీ బాస్ మాట్లాడారు, బాస్ వచ్చి మీతో మాట్లాడారు కనుక దానికి థ్యాంక్స్ చెప్పచ్చు. కొలీగ్స్ మీతో హ్యాపీగా నవ్వుతున్నారు, దానికి థ్యాంక్స్ చెప్పచ్చు. అది
ఆ రోజు ఏదైనా నెగిటివ్ జరిగింది, దానికి థ్యాంక్స్ చెప్పొచ్చు, అందుకే మిమ్మల్ని కాపాడాడు. ఏ ప్రమాదం జరిగి ఏమయ్యేదో తెలియదు కదా, చిన్న దెబ్బతో పోయింది, చిన్న గాయంతో పోతుంది. లేదా ఆ రోజు మీ జాతకంలో పెద్ద ప్రారంభ కర్మ ఉండి బాగా ఏడవాలని ఉంటే ఏదో బాస్ వచ్చి తిడితే ఆ ఏడ్చారు, అయిపోయింది అక్కడితో. అదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏడిస్తే, అదే మన ఇంట్లో వాళ్ళు ఎవరికైనా అయితే అది ఇంకా తట్టుకోలేం కదా. సో ఇలాంటివి అంటే మనకి జరిగేది ప్రతిదీ పాజిటివ్గా మనం చూడగలిగితే కనుక 110% వాళ్ళు హ్యాపీగా ఉంటారు. జరుగుతుంది. చాలా చక్కటి సింపుల్ రెమెడీ, ఇంకెవరైనా ఎక్కడైనా ఉండి చేసుకోవచ్చు. అవును. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.